కొంత జనరేషన్ వరకు ఈ మధ్య ఇక మరీ ఈ ఆఫ్టర్ కోవిడ్ యాక్చువల్గా 2000 కిడ్స్ తర్వాత బ్యాచ్ ఎవరైతే ఉన్నామో మా బ్యాచ్ సీనియర్స్ కానీ జూనియర్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్పెషల్లీ ఏంటంటే ఎమోషన్స్ లేవు వాళ్ళ జీవితాల్లో. ఎమోషన్స్ లేవు, కేవలం తల్లి తండ్రి చనిపోతేనే వాళ్ళకి ఏడుపు వస్తే వాళ్ళకి ఏమైనా అయితే బాధపడి, అది కూడా రేర్. అదిగో మమ్మీ బాగుంటేనే మమ్మీ ఏమైనా అయితే ఏడుపు, ఫాదర్కి ఏమైనా బాగుంటేనే, అదే వీళ్ళతో బాగా కమ్యూనికేషన్ బాగుంటేనే అంత ఇది. సో ఇలాంటి జనరేషన్ సగం మారడానికి మీరు కానీ, గరికపాటి గారు కానివ్వండి, మన చాగంటి గారు కానివ్వండి, వీళ్ళు ముగ్గురు సమాజానికి వారితో నన్ను పోల్చబోకండి. చాలా గురువులు, పెద్దవారు వాళ్ళు, వారు చేసిన సేవలు వారితో పోల్చడం కాదు, నేను నా స్థాయిలో చేసుకుంటున్నాను. గరికపాటి గారు, చాగంటి గారు అంటే వారి స్థాయిలో వారు చేసిన సేవలు చాలా అమోఘం. అంటే సమాజాన్ని మార్చడానికి ప్రయత్నిస్తున్నటువంటి ఒక వ్యక్తుల్లో అందులో మీరు భాగస్వాములుగా ఉన్నారు కదా. వాళ్ళంతా నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను. ఎందుకంటే గరికపాటి గారు కొన్ని విషయాల్లో మాట్లాడుతూ ఈ మూఢనమ్మకాలు, వితంతువులు ఇట్లా వాళ్ళ పట్ల ప్రవర్తించే విధానము ఎంతో వరకు సమాజాన్ని, అంటే బూజు పట్టిన సమాజాన్ని తుడవడానికి ప్రయత్నించిన వ్యక్తి గరికపాటి. గొప్ప సంస్కరణ చేశారు. ఈ రోజు స్త్రీలు ఇంత గౌరవంగా ఉన్నారు అంటే, ఈ రోజు ఒక వితంతువుకి ఇంత గొప్ప రెస్పెక్ట్ ఉంది అంటే, స్త్రీలు సమాజంలోకి వచ్చి ఉన్నారంటే గరికపాటి గారు ఇచ్చినటువంటి సేవ చాలా అద్భుతంగా ఉంది. వారి సర్వీస్ సమాజం చాలా అవసరం. వారు ఇంకా చాలా కాలం పాటు వారి యొక్క సేవలు సమాజానికి అందాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. నేను థ్యాంక్ యూ. కానీ కొన్ని విషయాలు అంటే మీ వీడియోస్, నేను స్టార్టింగ్ లో కొన్ని వీడియోస్ నాకు వచ్చినప్పుడు ఏంటంటే మీ వేషాధారణ చూసి ఇది మళ్ళీ కమ్యూనిటీ గురించి మాట్లాడుకునే మనుషులే, ఇంకో పర్సన్ కూడా ఉన్నారు సమ్ పర్సన్ యాక్చువల్లీ, అతనిది కొన్ని చూసినప్పుడు నాకు కూడా కొంచెం ఇరిటేషన్ వచ్చేది, నాకు కూడా కొంచెం ఫీలింగ్స్ వచ్చేది ఆ పర్సన్ చూసినప్పుడు. ఇంకా మీరు కూడా మీ వేషాధారణ లుక్ అది చూసి నేను ఇదే అనుకున్నాను. నాకు ఒక ఫ్రెండ్ చెప్పారనమాట, మీరు అనుకున్నట్టు అట్లా ఏం సార్, అసలు ఆయన మాటలో ఒక్కటి దేవుడి గురించి ఉండదు సార్. యాక్చువల్లీ జీవితంలో మనం ఏం సాధించాలి, దేశం వెనకబడిపోతుంది, దేశంలో ముందుకు వెళ్ళాలనే ఆలోచన మాటలే ఉంటాయి సార్ అనేవి, కాబట్టి మీరు చూడండి అని చెప్తే ఇంకా సరే అని చెప్పి ఒకరోజు నేను ఉన్న గ్యాప్లో పెట్టి చూశాను. ఇంకా వీడియోస్ అని కొన్ని వీడియోస్ నేను చూసినప్పుడు నాకు అనిపించింది రైట్, ఇది తీసుకోవాల్సిన, అంటే తన వేషాధారణ ఇలా అలా అనిపించినా కానీ సడన్గా నేను తప్పుగా అనుకున్నాను. యాక్చువల్లీ ఆయన మాట్లాడే విధానంలో ఎక్కడ భగవంతుడు, దేవుడు, ఈ దేవుడు, ఆ దేవుడు అనే పదం ఎక్కడ లేదు. అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేశారు తప్ప ఆయన ఎక్కడ ఆయన మైండ్ సెట్ లో ఎక్కడ ఇది లేదు. మీ డెస్టినీ ఏదైనా ఉందా సార్ మీకు ఇప్పుడు? సార్ నేను కోరుకుంటున్నది ఏంటంటే, నా భారతదేశం ప్రపంచ దేశాలకి ఒక రోల్ మోడల్ గా ఉండాలి, ఆదర్శంగా ఉండాలి. అది ఎలా సాధ్యమవుతుందంటే స్పిరిచువాలిటీ ద్వారా సాధ్యమవుతుంది, గ్రంథాల ద్వారా సాధ్యమవుతుంది. స్పిరిచువాలిటీ అంటే రిలీజన్ కదా, మళ్ళీ చెప్తున్నాను. చాలా మంది స్పిరిచువాలిటీ అనేసరికి ఏమైపోతున్నారు, రిలీజన్ అంటున్నారు. రియలైజేషన్ ఇస్ అ స్పిరిచువాలిటీ. రియలైజేషన్, తోటి వ్యక్తిని రియలైజ్ అవటం, ఇది స్పిరిచువాలిటీ. యాక్చువల్ నా గోల్ ఏంటి అంటే ప్రతి వ్యక్తి కూడాను వ్యక్తిగా మారాలి, ఒక హ్యుమానిటీతో జీవితం గడపాలి. నా ద్వారా ఒక వ్యక్తికి లాభమే జరగాలి తప్ప ఎవరి వల్ల ఎవరికి నష్టం జరగకూడదు. ఇది నేను కోరుకుంటున్నాను సమాజం సార్. ఇలాంటి సమాజాన్ని నిర్మించుకోవాలి మనం. సాధారణంగా సార్ ఇప్పుడు మనుషులు మనం ఎప్పుడైనా టెంపుల్స్కి వెళ్తుంటాం సార్. రీసెంట్గా నేను తిరుపతికి కొన్ని విషయాల్లో కొన్ని టెంపుల్స్ వెళ్తుంటాను. ఈ టెంపుల్స్లో పాపం వాళ్ళు గంటలు క్యూలో నిలబడిపోవడం, పాపం రోజుల తరబడి, కొంతమంది కాళ్ళు స్వెల్లింగ్, కళ్ళు తిరిగి పడిపోవడాలు ఇవన్నీ చేస్తుంటారు. కొంతమంది అలా వచ్చి అలా టెంపుల్స్లోకి వెళ్ళిపోతుంటారు, నార్మల్గా వచ్చేస్తుంటారు. సాధారణంగా ఇది మన టెంపుల్స్లో జరుగుతుంటుంది ఇలాంటి సిచ్యువేషన్స్. అంటే డబ్బు ఉన్నవాడే దేవుణ్ణి చూడగలుగుతాడా అంత త్వరగా? అంటే డబ్బు లేనివాడిని అది దేవుడు కష్టపెడుతున్నాడని చెప్పాలా, మనిషి కష్టపడుతున్నాడని చెప్పాలి సార్? ఒక విషయం చెప్తాను సార్. ఇక్కడ దేవుడు అంటే ఎక్కడికో వెళ్తే దేవుడు ఉన్నాడు, మక్కాకి వెళ్తేనే దేవుడు ఉన్నాడు, గుడికి వెళ్తేనే దేవుడు ఉన్నాడు కాదు. దేవుడు ఇంట్లోనే ఉన్నాడంట నేను. మీ అమ్మ, మీ నాన్న, మీ అన్న, భార్య, భర్త ఇంట్లోనే ఉంది. దేవుళ్ళని వదిలేసి దేవుళ్ళకి దేవుడు పైన ఉన్నాడు, వదిలేయండి. దేవుళ్ళకి దేవుడిని నువ్వు చూడలేవు, ఆయనకు సేవ చేయలేకపోతున్నావు. నీ కళ్ళ ముందు ఉన్నటువంటి అమ్మ నాన్న, అందుకే అన్నారు మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అని. ఆగిపోయారా? ఆగలేదు. అతిథి దేవో భవ. ఇలాంటి కూడా ప్రతి వ్యక్తి కూడా దేవుడు ఇచ్చినట్టు గొప్ప అవకాశం మనం దేవుడిని పొందడానికి. దేవుళ్ళకి దేవుడు పైన ఉన్నాడు, దేవాతి దేవుడు అంటాం, కానీ ఈ దేవుడు ఉన్నారు కదా మనకి. కాబట్టి ఎక్కడికి వెళ్ళి ఏదో కష్టపడి ఏదో సాధించే ప్రయత్నం చేస్తున్నాం కదా, ఉన్నదాన్ని కోల్పోతున్నాం. అందుకే ఏమంటారంటే మీ తల్లి పాదాల కిందనే స్వర్గం ఉంది అన్నారు. ఎక్కడో స్వర్గం లేదు కదా. అమ్మ నాన్నకు సేవ చేసుకోకపోతే అసలు దేవుడు మనకి ఇదే ద్వారం అన్నమాట.
దేవుని పొందాలన్నా, ఒక వ్యక్తి మోక్షాన్ని పొందాలంటే అమ్మ నాన్న ద్వారం. రిలీజియన్ ఒకటి ఉంది, మతం ఒకటి ఉంది, ధర్మం ఒకటి ఉంది కదా. ధర్మ గ్రంథాల్లో ధర్మం ఉంది, రిలీజన్ అనేది సమాజంలో మనం ప్రాక్టీస్ చేసేది రిలీజన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ధర్మము ఎక్కడ ఉందంటే వేదాల్లో ధర్మం ఉందని నేను నమ్ముతాను, భగవద్గీతలో ధర్మం ఉందని నేను నమ్ముతాను, బైబిల్ ఖురాన్ ధర్మాన్ని బోధిస్తుందని నేను నమ్ముతాను. కానీ గ్రంథాల్లోనే ధర్మం ఉంది తప్ప మనుషులు ఆచరించేది మొత్తం మతం అయిపోయింది. ఇప్పుడు ఈ మతంలో కల్చర్స్ ఉంటాయి, నా కల్చర్ వేరు, మీ కల్చర్ వేరు. మతంలో ధర్మానికి కల్చర్ లేదు. ధర్మంలో ఏముందంటే మనిషి మానవత్వం, మంచితనం ఉంది, తోటి వ్యక్తి అంటే సత్కర్మలు ఉన్నాయి, మంచి పనులు చేయటం ఉంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే మీరు హిందువైనా, క్రైస్తవుడైనా, యూదుడైనా, ముస్లిం అయినా ఎవరైనా కానివ్వండి, మనిషే కాదా, మానవత్వాన్ని కలిగి ఉన్నారా లేదా, ఎదుటి వ్యక్తి ఆలోచనలు మీరు వాల్యూ ఇస్తున్నారా లేదా, దట్ సెట్ ఇది. కాకపోతే ప్రతి వ్యక్తి కూడా పైవాడిని నమ్ముతాడు కదా సార్, అవునా లేదా? అంటే దేవుడే లేడు అనే వాళ్ళు కూడా ఏదో పవర్ ఉంది అని నమ్ముతారు కదా, ఏదో శక్తి ఉంది అని నమ్ముతారు కదా. అంటే దట్స్ ఇనఫ్. అంటే ఎందుకు నమ్మాలి సార్? పైవాడు ఉన్నాడని ఎందుకు నమ్మాలంటే నేను అంటాను, నేను ఏదైనా చేసేటప్పుడు ఒక భయం అనేది ఉండాలి. పైవాడు చూస్తున్నాడు, నేను తప్పు చేయకూడదు. నేను మంచి చేస్తే ఓకే, నాకు రిటర్న్స్ పై నుంచి వస్తాయి. ఈ రెండు భావాల కోసం పైవాడిని నమ్ముతాం మనం, అవునా కదా? మంచి చెడు అన్న భావన కోసం. కాబట్టి మనిషి ఏమైపోయాడంటే సార్, ఈ మతం వల్ల, ఇంకా మత మార్పిడుల వల్ల సమాజంలో చాలా పెద్ద ప్రాబ్లం వచ్చేసింది. ఈ మతం నుంచి ఆ మతంలోకి వెళ్తాడు. ఒక మతంలో ఉన్నవాడు దొంగతనం చేస్తున్నాడు అనుకోండి, ఈ మతం నుంచి ఆ మతంలోకి వెళ్ళి దొంగగానే ఉన్నాడు, మళ్ళీ దొంగతనం వదలలేదు, ఏం లాభం చెప్పండి? కాబట్టి మనిషి క్యారెక్టర్ బిల్డ్ అవ్వాలి. గుంపు మార్పిడులు, మత మార్పిడులు కాదు, మతి మార్పిడి అవ్వాలి, క్యారెక్టర్ బిల్డ్ అవ్వాలి, ట్రాన్స్ఫర్మేషన్ రావాలి. ఇది మనిషికి కావాల్సింది. మనిషి లేకుండా పోయాడు సార్ ఈరోజు. మనిషి మానవత్వాన్ని వదిలేశాడు. కాబట్టి ఆ మానవత్వం మనిషి ధర్మశాస్త్రం కోరుకుంటుంది. ఏ ధర్మం అనేది చెప్తుంది, వేదాలు అనేవే చెప్తున్నాయి. ఇప్పుడు చూడండి, మానవ సేవ మాధవ సేవ అన్నారు తప్ప హిందూ సేవ అనే మాధవ సేవ అని చెప్పలేదు కదా. బైబిల్లో నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించమన్నారు తప్ప నిన్ను వలని పొరుగు క్రైస్తవుని ప్రేమించమని చెప్పలేదు కదా, అవునా? ఖురాన్లో హదీసులో చూసుకుంటే పొరుగోడి ఆకలిగా ఉంటే ఆకలి తీర్చు అన్నారు తప్ప పొరుగోడు ముస్లిం అయితే నేను చెప్పలేదు కదా. ఇది ఇప్పుడు ఈ కల్చర్లో ఏమైపోయింది, నావాడు అని ఫీలింగ్ వచ్చేసింది. ఈ ఫీలింగ్స్ ఎవరు పుట్టించారు? మొదలు ఎవరు పుట్టించారు? అది వెడగొడు, డివైడ్ అండ్ రూల్ పాలసీ ఉంది ముందు నుంచి. డివైడ్ చేయాలి అన్న ఆలోచన ఉన్నవాడు డివైడ్ చేసేసాడు. మనం దాన్ని ఫాలో అయిపోయాం, ఆ ట్రాప్ లో మనం పడిపోయాం. ఈ ట్రాప్ నుంచి బయటికి రావాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. మనము ఏ రోజైతే కులాన్ని దాటి, మతాన్ని దాటి ఆలోచిస్తామో ఆ రోజే నిజంగా మెచ్యూరిటీ, దేశం ముందుకెళ్తుంది. అప్పుడే దేశం ముందుకెళ్తుంది. అందుకే కదా ఇప్పుడు మనం ప్రతిజ్ఞ చేసాం సార్, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అన్నాము. సహోదరు అంటే ఎలా? రియల్గా సహోదరులమే, మనం రియల్గా బ్రదర్సే. నిజం చెప్పాలంటే సార్, మనంతా వసుదైవ కుటుంబమే కదా. మనందరి అమ్మా నాన్న ఒకళ్ళే, ఒకే రక్తాన్ని పంచుకుని పుట్టాను. నాకు బ్లడ్ కావాలంటే మీరు ఇవ్వచ్చు, మీకు కావాలంటే నేను ఇవ్వచ్చు, ఎవరికైనా బ్లడ్ డొనేషన్ చేసుకోవచ్చు. రక్త సంబంధం ఉన్న అన్నదమ్ములు మనము. ఇంకెక్కడ మా తాలూకు కులాలు చెప్పండి? డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నప్పుడు మంచి డాక్టర్ ఎవరో చూస్తాను తప్ప నాకు కులపు డాక్టర్ అని చూడడు. ఆపరేషన్ చేయించుకోవాలన్నప్పుడు నాకు కులపు డాక్టర్ దగ్గర చేయించుకుంటాను ఎవడు చూడు, నా మతాన్ని చూడడు, నాకు మంచి డాక్టర్ కావాలంటాడు. అక్కడ క్వాలిటీ చూస్తున్నప్పుడు ఇక్కడ ఎందుకు చూడట్లేదు అంటే ఎక్కడో మనం ఇరుక్కున్నాము, ట్రాప్ లో ఉన్నాము. ఆ ట్రాప్ నుంచి బయటికి వస్తేనే ఒక మెచ్యూరిటీలోకి వస్తాం. అది ఇదే ధర్మ గ్రంథాలు చెప్తున్నాయి మనకి. మీకు మీ లైఫ్ లో ఎవరైనా మారి ఇట్లా మనిషి సార్ మీ వల్ల నేను ఇలా ఉన్నాను అన్నప్పుడు మీకు మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది సార్? ఆ టైంలో గ్రేట్ అచీవ్మెంట్ అనిపిస్తుంది సార్. చాలా. నేను ఒకప్పుడు ఇలా ఉండేవాడిని. ఒక వ్యక్తి ఏం చెప్పారంటే, నా క్లాసెస్ అటెండ్ అయిన తర్వాత వచ్చి కన్నీళ్లు కార్చుకుంటూ తను ఆన్ స్టేజ్ మాట్లాడిన విషయాలు, మాట్లాడలేకపోతున్న సిచ్యువేషన్, అది ఏడుపు వస్తుంటాయి. ఏమన్నారంటే, నా జీవితంలో 1000 కోట్లు సంపాదించాలి అన్నది నా లక్ష్యం అండి. మీ క్లాస్ కనుక నేను అటెండ్ అవ్వకపోతే నా వల్ల అనేక లక్షల మంది నష్టపోయే వాళ్ళు, ఏదైనా చేసి సంపాదించాలి అనుకున్నాను సార్. నేను ఏదైనా చేసి 1000 కోట్లు సంపాదించాలి టార్గెట్ ఏం పెట్టాడు సార్ అనుకున్నాను. అతనే వచ్చాడు ఏమన్నాడు, కానీ ఇప్పుడు నాకు రియలైజ్ అయింది, ఏమైనా చేసి సంపాదించకూడదు, డబ్బులు మంచి పద్ధతిలో సంపాదించాలి. అనుకున్న 1000 కోట్లు సంపాదిస్తానండి, కానీ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా. అంటే ఈ క్లాస్కి రాకపోతే నేను ఒక పెద్ద రాక్షసుడిగా బతికేవాడినేమో, నాకు ఇప్పుడు భయం అవుతుంది, నాలో ఈ మార్పు వచ్చిందని. ఎంత రియలైజేషన్ అంటే కన్నీళ్లు కార్చేసుకుంటూ మాట్లాడుకున్నాడు. ఆ హ్యాపీనెస్ ఎంత ఉంటుంది సార్. అంటే ఇప్పుడు మనం ఒక వ్యక్తిని కాపాడినట్టు కాదు, అతని ద్వారా ఇంకో అనేక వేల మంది కుటుంబాన్ని కాపాడినట్టే కదా. ఒక వ్యక్తి చెడ్డవాడు ఉన్నాడంటే ఆ చెడ్డవాడి వల్ల వాడికే నష్టం కాదు, 10 మందికి నష్టం. అతన్ని మంచివాడుగా మార్చామంటే చాలా మంది మారిపోతారు. ఒకటి సార్,
ఎవరిని మార్చే శక్తి మనలో లేదు, ఎవరిని మార్చలేరు. కానీ ధర్మ గ్రంథాలలో ఆ శక్తి ఉంది. మీరు అన్నారు కదా ఇంతకుముందు మంత్రం యొక్క పవర్ అన్నారు. మంత్రాలు, శ్లోకాలు, ఆయతులు, ధర్మశాస్త్రాల్లో ఆ శక్తి ఉంది. అందుకే ధర్మశాస్త్రాల వెలుగులోనే ఏదైనా మాట్లాడితే వాళ్ళ మీద ఆ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సో ఈ 10 days క్లాసెస్ ఏవైతే ఉన్నాయో, డివైన్ మైండ్ సెట్ మెరాకిల్స్ క్లాసెస్, ఈ లా ఆఫ్ అట్రాక్షన్ కన్నా చాలా అడ్వాన్స్ గా పనిచేసి ఉంటాయి ఉన్నాయి. అంటే మనిషి మాట్లాడితే ఎలా మాట్లాడాలి, అఫర్మేషన్స్ ఎలా ఉండాలి. అంటే మనిషి చాలా నెగిటివ్గా మాట్లాడుతుంటాడు. ఈరోజు మనిషి మాట్లాడి మొత్తం రికార్డ్ చేసుకొని మళ్ళీ వింటే ఏంది ఇంత నెగిటివిటీ ఉంది అంటాము. మాటల్లో పాజిటివిటీ ఎట్లా రావాలి, విజువలైజేషన్, ఇమాజినేషన్లో పాజిటివిటీ ఎట్లా రావాలి, ఇదంతా కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. విజువలైజేషన్ పాజిటివ్గా ఉండి, అఫర్మేషన్ పాజిటివ్గా ఉండి, క్లియర్ గోల్ ఉందనుకోండి, మనిషి సక్సెస్ అవుతాడు. అది ఎలా వస్తుంది? డివైన్ మైండ్ సెట్ నుంచే వస్తుంది. సో దాన్ని బిల్డ్ చేయడం కోసం క్లాసెస్ చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయి.